సో భారతీయ తెలుగు ప్రజలందరికీ నమస్కారం. సో ఈరోజు నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్న పుస్తకం పేరు వచ్చేసి పెద్ద ప్రశ్నలు వాటికి చిన్న సమాధానాలు. సో ఈ బుక్ రాసిన వ్యక్తి స్టీఫెన్ హాకింగ్. మీ అందరికీ తెలుసు, స్టీఫెన్ హాకింగ్ ఒక పెద్ద సైంటిస్టు. ఈ ఆధునిక యుగంలో ఐన్స్టీన్తో ఈక్వలెంట్గా ఉన్న సైంటిస్ట్ ఎవరైనా ఉన్నారు అంటే అది స్టీఫెన్ హాకింగ్. స్టీఫెన్ హాకింగ్ బ్లాక్ హోల్స్ అనే ఒక కాన్సెప్ట్, బ్లాక్ హోల్స్ అనే ఒక సిద్ధాంతాన్ని కనిపెట్టాడు. ఈ సృష్టికి మూలం ఏమిటి, ఈ సృష్టి ఎక్కడి నుంచి ఆవిర్భవించింది అనే దానికి తను చాలా ఫార్ములాస్ కనిపెట్టి ఈ బిగ్ బ్యాంగ్ థియరీ కాకుండా దానికి ఇంకా ఎన్హాన్స్డ్గా ఈ సృష్టి యొక్క పరిణామ క్రమం ఎలా ఏర్పడిందనే దానికి ఆయన చాలా నిరూపణలు, చాలా సాక్ష్యాలు మనందరికీ ఇచ్చి వెళ్ళిపోయాడు. సో వాటి గురించి చదివి అర్థం చేసుకోవడం మన యొక్క ధర్మం. మనం దేవుణ్ణి ఎంత నమ్మినా సరే దేవుడితో పాటుగా శాస్త్ర విజ్ఞానం కూడా మనం తెలుసుకున్నప్పుడే మనలో మూఢనమ్మకాలు అనేవి రాకుండా ఒకవైపు ఆధ్యాత్మికతం, ఇంకోవైపు విజ్ఞానం, ఈ రెండు కలగలిసినప్పుడు మనం అమెరికా, యూరోపియన్ కంట్రీస్తో ఖచ్చితంగా పోటీ పడగలం. సో మనలో ఏంటంటే భారతీయులకి నైతిక విలువలు ఉన్నాయి, ఆధ్యాత్మిక విలువలు ఉన్నాయి, కానీ విజ్ఞానం అనే ఒక కాన్సెప్ట్లో మాత్రం ఎక్కడో మనం మూఢనమ్మకాల్లో ఇంకిపోయి ఉంటాం. సో ఆ మూఢనమ్మకాలు మనిషిలో ఉన్న విజ్ఞానాన్ని ఎదగనివ్వకుండా చేసే ఆ మూఢ నమ్మకాలను ఖచ్చితంగా మనం రూపుమాపాలి. సో డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్తే, స్టీఫెన్ హాకింగ్ మనకి మెయిన్గా కొన్ని విషయాలు చెప్పాడు. ఏ విషయాలు చెప్పాడు స్టీఫెన్ హాకింగ్ మనకి మెయిన్గా అంటే, మనం పెద్ద ప్రశ్నలు తప్పకుండా అడగాలి అన్నాడు. పెద్ద ప్రశ్నలు జీవితంలో ఖచ్చితంగా మనం పెద్ద ప్రశ్నలు అడగాలి, అడిగినప్పుడే మనకి వాటి గురించి సమాధానం వస్తుంది అని చెప్తున్నాడు. సో ఈ బుక్లో ఎన్ని చాప్టర్స్ ఉన్నాయంటే, ఈ బుక్లో దగ్గర 10 చాప్టర్స్ ఉన్నాయి. దగ్గర 10 చాప్టర్స్ ఉన్నాయి. 10 చాప్టర్స్లో ఫస్ట్ చాప్టర్ వచ్చేసి దేవుడు ఉన్నాడా, రెండో చాప్టర్ వచ్చేసి ఇదంతా ఎట్లా మొదలైంది, మూడో చాప్టర్ వచ్చేసి విశ్వంలో మరెక్కడైనా బుద్ధిజీవులు ఉన్నారా, బుద్ధిజీవులు అంటే మనలాగే ఇంకెక్కడైనా మనుషులు ఉన్నారా ఏదైనా గ్రహం మీద, భవిష్యత్తును మనం ముందు ఊహించి చెప్పగలమా, 4 బ్లాక్ హోల్లో ఏముంది, కాలగమనం వీలవుతుందా, కాలగమనం అంటే ముందు నుంచి వెనక్కి, వెనక్కి నుంచి ముందుకి, మన బాలకృష్ణ గారి సినిమాలో వెళ్తారు కదా టైం మిషన్ లాగా, అది. భూమి మీద మనం మనగలుగుతామా అంటే ఇంకా భవిష్యత్తులో భూమి మీద మనం మనగలుగుతామా, మనం అంతరిక్షాన్ని ఆక్రమించాలా, కృత్రిమ జ్ఞానం మనల్ని ఓడిస్తుందా అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనిషిని ఓడిస్తుందా, భవిష్యత్తుకు రూపం పోసేది ఎట్లా. మొత్తం 10 చాప్టర్లు. ఇఫ్ యూ కెన్ ఏబుల్ టు సీ దేర్ ఆర్ టోటల్లీ 10 చాప్టర్స్ ఇన్ దిస్ కంప్లీట్ బుక్. సో ఈ 10 చాప్టర్లకి సంబంధించి నేను ఒక నిమిషం అండి, కొంచెం బ్రైట్నెస్ అడ్జస్ట్ చేస్తున్నా. ఈ 10 చాప్టర్లకు సంబంధించి 10 సిరీస్లు చేస్తాను నేను. ఈ సిరీస్లో 10 సిరీస్ తప్పకుండా చేస్తాను ఈ 10 చాప్టర్స్కి. సో అయితే ఇది కేవలం ఇంట్రడక్షన్ మాత్రమే, కానీ ఇంట్రడక్షన్లో కూడా ఈ బుక్కి సంబంధించిన ఇంట్రడక్షన్తో పాటుగా స్టీఫెన్ హాకింగ్ జీవితంలో నన్ను ఇన్స్పైర్ చేసిన ఒక ఎలిమెంటు నిన్న రాత్రి చదివా నేను, అది ఈరోజు మీకు చెప్పాలని నేను ఈ వ్లాగ్ చేస్తున్నా. మనం పెద్ద ప్రశ్నలు తప్పకుండా ఎందుకు అడగాలి, ఇది ఫస్ట్ ఇంట్రడక్షన్. సో ఈ ఇంట్రడక్షన్లో స్టీఫెన్ హాకింగ్ గురించి నేను మీతో మాట్లాడతా. స్టీఫెన్ హాకింగ్ని ఇన్స్పైర్ చేసిన వ్యక్తులు ఎవరు, స్టీఫెన్ హాకింగ్ స్టీఫెన్ హాకింగ్ లైఫ్లోకి వెళ్తే, స్టీఫెన్ హాకింగ్ చిన్న వయసు నుంచి కూడా అసలు ఈ సృష్టి ఎలా మొదలైంది, ఈ సృష్టికి మూలం ఎవరు, మనమంటే ఈ సృష్టికి మూలం దేవుడు అని మన పూర్వీకులు
కొంతవరకు వెళ్ళిపోయి చివరికి వాళ్ళకి ఏమీ ఆన్సర్ దొరక్క ఓకే ఇది దేవుడి ద్వారా సృష్టించబడింది అని ఒక నిర్ణయానికి వచ్చారు. కంటికి కనపడని ఏదో ఒక శక్తి ఉంది, ఆ శక్తిని మనం దేవుడు అన్నాము, ఆ శక్తిని మనం శివుడు అన్నాము, ఆ శక్తిని మనం అల్లా అన్నాము, ఆ శక్తిని మనం జీసస్ అన్నాము. కానీ స్టీఫెన్ హాకింగ్ ఏమంటున్నాడంటే ఈ శక్తిని మనం దేవుడితో పేరు పెట్టాం, కానీ ఈ దేవుడు అనే దానికి ఒక పరిమాణం కానీ ఒక ఫార్ములా కానీ దీని యొక్క రూపాంతరం చెందే ప్రాసెస్లో ఒక సాక్ష్యం కానీ ఏది లేదు. ఇది కాదు, సృష్టికి మూలం ఇంకేదో ఉంది, ఇంత పర్ఫెక్ట్గా ఇంత ప్యాటర్న్లో ఎలా నడుస్తుంది అనే ప్రశ్నలు చిన్న వయసు 7-8 ఏళ్ల వయసులోనే స్టీఫెన్ హాకింగ్ గారికి కలిగాయి. సో అతనిలో కలిగిన ఉత్సాహానికి తన తండ్రి కూడా సపోర్ట్ చేసి అతను సైన్స్ వైపుగా అతని జీవితం వెళ్ళేలాగా అతని తండ్రి సహకారం అందించాడు. అయితే వాళ్ళు స్కూల్ డేస్లో ఉన్నప్పుడు ఒక ఎగ్జిబిషన్, ఒక టూర్ జరిగింది. ఆ టూర్లో ఎవరెవరు ఏ దేశాలకు వెళ్ళాలో నిర్ణయించుకోండి అని చెప్పి ఆ స్కూల్ యొక్క యాజమాన్యం నిర్ణయిస్తే స్టీఫెన్ హాకింగ్ గారు ఇరాక్ వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. ఇరాక్ వెళ్ళి సో అక్కడ అన్నీ చూస్తూ ఉన్నాడు. సో బస్సులో వెళ్తూ ఉండగా సడన్గా ఇరాక్లో భూకంపం వచ్చింది. ఈ భూకంపం వచ్చినప్పుడు ఏం జరిగిందంటే స్టీఫెన్ హాకింగ్ గారు సడన్గా ఎదురు ఉన్న సీటుకి గుద్దుకొని ఆయనకున్న పక్కటెముక ఇరిగిపోయింది. ఆ వయసులోనే, చిన్న వయసులోనే, నాకు తెలిసి ఒక 8-9 ఏళ్ళు ఉంటాయి అతను. ఆ టైంలో పక్కటెముక ఇరిగిపోయింది. సో అక్కడ ఫస్ట్ బీజం అక్కడ పడింది. స్టీఫెన్ హాకింగ్ గారి ఆరోగ్యానికి ఫస్ట్ బీజం అక్కడ పడింది. ఎప్పుడైతే పక్కటెముకి ఇరిగిపోయిందో దాని నుంచి కొన్ని అనారోగ్య సమస్యలు వాటంతటా అవి పెరుగుతూ వచ్చాయి. ఆ అనారోగ్య సమస్యతోనే అతను కాలేజీలో జాయిన్ అయ్యాడు. నెక్స్ట్ హైయర్ ఎడ్యుకేషన్కి తనకి ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్ సైన్స్ వైపుగా వెళ్ళాడు. ఆ అనారోగ్య సమస్యలతోనే అతను చదువుని ఎంతో శ్రద్ధగా ఎక్కడా కోల్పోకుండా చదువుతూ ఉన్నాడు. ఈ పరిస్థితిలోనే, ఈ ప్రాసెస్లోనే స్టీఫెన్ హాకింగ్ గారికి జేన్ అనే ఒక యువతితో పరిచయం ఏర్పడుతుంది. ఆ జేన్ అనే ఒక యువతితో, అమ్మాయితో ఆయన ప్రేమలో పడి లవ్ మ్యారేజ్ చేసుకుంటాడు. లవ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత 3 పిల్లలు పుడతారు వాళ్ళిద్దరికి. అయితే ఇక్కడ ఒకరోజు స్టీఫెన్ హాకింగ్ వాళ్ళ అమ్మ స్టీఫెన్ హాకింగ్ని స్కేటింగ్కి వెళ్ళమని చెప్తుంది. స్కేటింగ్కి వెళ్తాడు. స్కేటింగ్ చేయలేక పడిపోతూ ఉంటాడు స్టీఫెన్ హాకింగ్. పడిపోతూ ఉంటే అర్థం కాదు స్టీఫెన్ హాకింగ్ ఎందుకు సడన్గా నడుస్తూ పడిపోతాడు. ఆ స్కేటింగ్ చేయబోతుండగా స్కేటింగ్ కూడా ఎఫిషియెంట్గా చేయలేక మధ్యలో పడిపోతూ ఉంటాడు. స్టీఫెన్ హాకింగ్ ఎంత తెలివైన వాడంటే స్టీఫెన్ హాకింగ్ యొక్క మనస్సాక్షిలో అతనికి అర్థమవుతుంది సంథింగ్ ఈజ్ గోయింగ్ రాంగ్, నాకేదో జరుగుతుంది లోపల అని అర్థం చేసుకొని వాళ్ళ అమ్మతో చెప్తాడు, అమ్మ నా శరీరంలో ఏదో జరుగుతుంది, మొత్తానికి ఏదో లోపం ఒకటి ఏర్పడుతుంది, నేను నడుస్తూ పడిపోతున్నాను, స్కేటింగ్ కూడా చేయలేకపోతున్నాను అని చెప్తాడు. వాళ్ళ అమ్మగారు ఈ విషయాన్ని గుర్తించి హాస్పిటల్కి తీసుకెళ్తే డాక్టర్స్ మొత్తం ఆయన వెన్నుముకని, ఆయన మెడని, ఆయన తలలో ఉన్న నమూనాలని మొత్తం ఎంఆర్ఐ స్కాన్, సిటీ స్కాన్లు అన్నీ చేసి పెద్ద పరీక్షలు అన్నీ చేసి మాట్లాడుకుంటూ ఉంటారు. సో మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు స్టీఫెన్ హాకింగ్ గారు అక్కడ ఒక పాయింట్ రాస్తారండి ఈ బుక్లో. డాక్టర్లు ఏదో తెలియని ఒక భాష మాట్లాడుతూ ఉన్నప్పుడు నాకు ఏదో అర్థమైంది, ఖచ్చితంగా నాకేదో ఒక పెద్ద సమస్య వచ్చింది అని. కానీ నేను ఇది ఏంటి అని వాళ్ళని అడగలేదు, అలా మౌనంగా ఉన్నా. మనమైతే అలా ఉంటామా? డాక్టర్ గారు ఏమైంది అని రిపోర్ట్లో చిన్న వాల్యూ పాజిటివ్ నుంచి నెగిటివ్కి వచ్చినా, నెగిటివ్ నుంచి పాజిటివ్కి వచ్చినా ముందుగానే మనం భయపడతాం. అసలు సరిగ్గా మెడికల్ భాషలో ఆ పదానికి దాని యొక్క వాల్యూకి అర్థం మనం తెలియకపోయినా మన టెన్షన్ మనకు ఉంటుంది. కానీ స్టీఫెన్ హాకింగ్ గారు ఆ టైంలో కూడా ఏం జరుగుతుంది అని డాక్టర్ని అడగకుండా అలాగే ఉన్నాడు. కానీ అతను గెస్ చేశాడు ఏదో పెద్ద సమస్య నాకు వస్తుంది అని. దట్ ఈస్ వాట్ ధైర్యం అంటే, బీ బోల్డ్. అతను రెడీగా ఉన్నాడు అతనికి వచ్చే సమస్యను తీసుకోవటానికి. ఎప్పుడైతే నువ్వు రెడీగా ఉంటావో ఏదైనా ఒక కష్టం వచ్చినప్పుడు అది నిన్ను ఆపలేదు. మీరు సింపుల్గా చూడండి, చిన్నప్పుడు మనం క్రికెట్ ఆడేటప్పుడు, చిన్నప్పుడైనా ఇప్పుడైనా సరే,
మనం ఫస్ట్ తెలియక బాల్ని ఇలా డైరెక్ట్గా చేతులు పెట్టి క్యాచ్ పెడతాం 4th క్లాస్ 5th క్లాస్లో ఉన్నప్పుడు. కానీ 6th క్లాస్ 7th క్లాస్కి వచ్చేటప్పటికి మనకు ఒక అవగాహన వస్తుంది. క్యాచ్ పట్టాలి అనుకున్నప్పుడు చేతులు మనకి వెనక్కి లాగుతూ పట్టాలి అని. వెనక్కి లాగుతూ పట్టినప్పుడు ఏమవుతుందంటే బాల్ అనేది మన చేతికి సడన్గా తగలకుండా మెల్లగా తగిలి మన చేతుల్లోకి వచ్చేస్తుంది. ఆ మెల్లగా తగిలి మన చేతుల్లోకి వచ్చేసేటప్పటికి దాని వేగం తగ్గుతుంది. అంటే భూమి మీద పడ్డ మొదటి దెబ్బప్పుడు ఎప్పుడైనా బాల్ గట్టిగా తగులుతుంది. ఏదైనా ఒక పదార్థానికి డైరెక్ట్గా తగిలినప్పుడు దెబ్బ ఎక్కువ ఉంటుంది. అలా కాకుండా స్లోగా స్టెప్ బై స్టెప్ తగులుతూ ఉన్నప్పుడు దాని యొక్క బలం మొత్తం ఆ వెలాసిటీలో పోతుంది. దాన్ని ఇంపల్స్ అంటాం మనం. సో స్టీఫెన్ హాకింగ్ గారు కూడా ఆ ఇంపల్స్ మెకానిజం యొక్క మైండ్ సెట్నే కలిగి ఉన్నాడు. ఏదైనా ఒక కష్టం వచ్చినప్పుడు అది వస్తే రాని అని ముందుగానే రెడీగా ఉన్నాడు. అప్పుడు ఆ కష్టం అతన్ని కిందకు తొక్కేయదు. ఆ కష్టం అతనికి కావాల్సిన ఛాలెంజ్ని ఇచ్చి వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు స్టీఫెన్ హాకింగ్ గారికి అర్థమైంది ఏదో జరుగుతుందని. డాక్టర్లు మాట్లాడుకున్నారు వెళ్ళిపోయారు డాక్టర్లు. చివరికి సమస్య ఏంటి అనేది చెప్పలేదు. సో ఫైనల్గా ఒకరోజు స్టీఫెన్ హాకింగ్ గారు అన్నం తింటుంటే, మంచినీళ్ళు తాగుతుంటే, అన్నము మంచినీళ్ళు 2 ఊపిరితిత్తుల్లోకి వెళ్తున్నాయి. ఒక్కసారి ఆలోచించండి, ఇది ఎంత అసలు వినటానికి కూడా చాలా ఎంతో ధైర్యం కావాలి. ఊపిరితిత్తుల్లోకి వెళ్తున్నాయి. సో వాళ్ళ అమ్మగారు ఇమీడియట్గా హాస్పిటల్ తీసుకెళ్తే చెప్పారు డాక్టర్లు, ఫుడ్ తీసుకునే వాటర్ ఎవ్రీథింగ్ ఊపిరితిత్తుల్లోకి వెళ్తుందండి. సో మేబీ అతను బతకపోవచ్చు, ఎక్కువ కాలం బతకపోవచ్చు. ఎక్కువ కాలం కాదు, అసలు 2 రోజులు బతికినా కూడా ఆశ్చర్యమే అని చెప్పేసి చేతులు ఎత్తేస్తే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ విషయం, చాలా ఇంపార్టెంట్ విషయం. ఇక్కడ ఒక చిన్న విషయం చెప్తాను మీకు. ఏంటంటే ఆ విషయం ఎమియోట్రోఫిక్ అతనికి ఎమియోట్రోఫిక్ లేటరల్ స్క్లీరోసిస్ అనే వ్యాధి వచ్చింది అతనికి, స్టీఫెన్ హాకింగ్ గారికి. దాన్ని షార్ట్కట్లో ALS అంటాం, ఎమియోట్రోఫిక్ లేటరల్ స్క్లీరోసిస్, ALC అంటారు. అది నాడీ కణాల వ్యాధి. నాడీ కణాలు, మన శరీరంలో ఉండే నాడీ కణాలు, నర్వస్ సిస్టానికి సంబంధించిన వ్యాధి అది. దానివల్ల మెదడులో వెన్నుపాములో నాడీ కణాలు నెమ్మదిగా నశిస్తాయి. మెదడులో ఉండే నాడీ కణాలు అలాగే వెన్నుపాములో ఉండే నాడీ కణాలు నెమ్మదిగా నశిస్తాయి. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు అని అంటే, సో వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఒక్క నిమిషం టైం ఇవ్వండి. ఆ వ్యాధికి డయాగ్నోసిస్కి ఒక పాయింట్ ఉంటుంది. ఆ పాయింట్ ఏంటంటే, ట్రాకియోస్టోమీ. ట్రాకియోస్టోమీ అనే ఒక ఆపరేషన్ అతనికి చేయాలి స్టీఫెన్ హాకింగ్ గారికి. డాక్టర్లు ఎప్పుడైతే ఈ నాడీ కణాల వ్యాధి వచ్చిందో చేతులు ఎత్తేసారు, ఇంకొక సంవత్సరం కన్నా ఎక్కువ బతకడు అని. సో బతకడు, 1 సంవత్సరం కాదండి, 1 డే కన్నా, 1 రోజు కన్నా ఎక్కువ బతికినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని డాక్టర్లు, అంత పెద్ద హాస్పిటల్లో డాక్టర్లు చేతులు ఎత్తేసి పక్కకి వెళ్ళిపోతే, జేన్ స్టీఫెన్ హాకింగ్ గారి భార్య, లేదు స్టీఫెన్ హాకింగ్ నువ్వు బతకాలి, నీ సంకల్పం బతకాలి, నువ్వు అనుకుంటున్న నీ లక్ష్యాలు బతకాలి, నేను గివ్ అప్ ఇవ్వను, నేను నిన్ను ఇలా వదిలేయను అని చెప్పేసి ఆమె ఇంకా వేరే హాస్పిటల్స్ అన్నీ తిరిగి ఒకదాని తర్వాత ఒకటి తిరిగి చివరికి ఒక హాస్పిటల్లో ట్రాకియోస్టోమీ చెయ్యాలి ఇతనికి అని అన్నారు. ట్రాకియోస్టోమీ అని అంటే ఈ నాడీ కణాల వ్యాధికి చేయాల్సిన చికిత్స ట్రాకియోస్టోమీ. ఈ ఆపరేషన్ తర్వాత మాట ఉండదు. ఈ ఆపరేషన్ తర్వాత బాడీలో ఏ పార్టు పని చేయదు అని చెప్పారు. మనిషి బతుకుతాడు కానీ ఏ పార్ట్ పని చేయదు అని చెప్పాడు. కేవలం బ్రెయిన్ పనిచేస్తుంది కానీ మాట పనిచేయదు, చేతులు పనిచేయదు, కాళ్ళు పనిచేయవు, బాడీలో ఏది పనిచేయదు. మైండ్లో కూడా
మైండ్ కూడా పని చేయాల్సిన రీతిలో పని చేయదు అని చెప్పాడు ఆ డాక్టర్ ఈ ట్రాకియోస్టోమీ తర్వాత. మీకు ఇష్టమేనా అంటే జేమ్ గారు తన యొక్క భార్య గారు చెప్పారు, చెయ్యండి పర్లేదు, ఇతను బతకాలి అని. అది ఆ ఆపరేషన్ జరిగిన తర్వాత స్టీఫెన్ హాకింగ్ గారు ఒక చైర్కి పరిమితమయ్యారు. ఆ చైర్లోనే కూర్చొని తన మైండ్లో ఏదైతే అనుకుంటాడో తన బుగ్గలు ఇలా కదిలించటం ద్వారా ఆ యొక్క చైర్కి అమర్చబడిన ఒక మీటర్, ఒక ట్రాన్స్మీటర్ ద్వారా తన యొక్క తలపైన పెట్టిన ఒక చిన్న హెడ్, ఒక డిజిటల్ హెడ్ ప్రజెంటర్ మానిటర్ మీద తను అనుకుంటుంది మొత్తం అక్కడ కనపడుతుంది. ఆ టెక్నాలజీ తన జీవితం మొత్తం బతికాడు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం ప్రాచీన సంస్కృతిని చాలా తిడతాం కొన్ని విషయాల్లో, కానీ ఇప్పుడు ఈ జేన్ అనే యువతి తన భార్య భారతదేశానికి సంబంధించింది కాదు కదా, కానీ కాలేజీలో తాను అంత అనారోగ్యంలో ఉన్న టైంలో కూడా తను ప్రేమించింది అతన్ని, తను కావాలని మ్యారేజ్ చేసుకుంది, తనతో పిల్లల్ని కన్నది. ఆఖరికి మాటలు, తలలో ఒక బ్రెయిన్ తప్ప మొత్తం బాడీ చచ్చుబడిపోతుంది ఈ ట్రాకియోస్టోమీ అనే చికిత్స చేస్తే, మరి మీకు ఓకేనా అంటే కూడా చెయ్యండి అనే సంకల్పంతో పోరాడి చేయించింది ఆ ఆపరేషను. అలాగే డాక్టర్లు చేతులు ఎత్తేసినప్పుడు లేదు నువ్వు బతకాలి అని తన ప్రయత్నం తాను చేసి అన్ని హాస్పిటల్స్ తిరిగి చివరికి ట్రాకియోస్టోమీ అనే చికిత్స చేయించి తన యొక్క మెదడు ఓన్లీ మెదడుతోనే పనిచేసే విధంగా కనీసం ఈ భూమి మీద అతన్ని మిగిలించి తన సంకల్పాన్ని బతికించి ఈరోజు మొత్తం ప్రపంచానికి బ్లాక్ హోల్స్ అనే ఒక థియరీని పరిచయం చేసి ఆ మహానుభావుడు ఈ భూమి మీద నుంచి వెళ్ళిపోయాడు. ఇక్కడ ప్రేమ ఎంత గొప్పది. 2 ఓటమిని ఒప్పుకోకపోవటం, గివ్ అప్ ఇవ్వకపోవటం, ఇంకా నా వల్ల కాదు, ఇది నాకు చేత కాదు అని లొంగిపోకుండా ఉండటం, సమస్యలకి లొంగకుండా ఉండటం. స్వామి వివేకానంద గారు అంటారు, ఏ లైఫ్ ఈజ్ అన్ఫోల్డ్మెంట్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ బీయింగ్ అండర్ సర్కమ్స్టాన్సెస్ టెండింగ్ ప్రెస్ ఇట్ డౌన్. జీవితంలో పరిస్థితులు నిన్ను ఎప్పుడు తొక్కేయాలని చూస్తుంటే వాటికి లొంగిపోనిదే జీవితం అంటాడు. జేన్ అనే యువతే లేకపోతే నా జీవితం లేదని స్టీఫెన్ హాకింగ్ గారు చెప్పారు. ఆమె నా జీవితంలోకి వచ్చి ఆమె నా జీవితాన్ని ఇన్స్పైర్ చేసి, లేదు నువ్వు చేయగలవు. మొదట్లో అనారోగ్యం వచ్చి కనీసం నడవలేని స్థితిలో ఉన్నప్పుడు కూడా ఆ టైంలో ఆమె అతన్ని ప్రేమించింది. ఆ టైంలోనే ఆమె అతన్ని పెళ్లి చేసుకుంది. ప్రేమ అంటే ఒక మనిషి మానసిక స్థాయిలో ఉండే నైతికతకి సంబంధించింది, కానీ శరీరానికి అందానికి సంబంధించింది కాదు అని ఆమె నిరూపించింది. మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంటుంది, నాకు చాలా దగ్గర ఆ అమ్మాయి ఫ్రెండ్. చెప్పాలంటే చాలా చాలా మంచి స్నేహితురాలు. ఆమె నాకు పరిచయం ఇప్పటికీ 9 సంవత్సరాలు అవుతుంది. ఆమెకి 2 సంవత్సరాల క్రితం ఒక బాబు పుట్టాడు. కానీ ఆ బాబు ఆటిజం అనే ఒక కైండ్ ఆఫ్ లక్షణాలతో బాధపడుతూ ఉన్నాడు. సో ఆమె తిండి లేని రాత్రులు, నిద్ర లేని రాత్రులు ఎన్నో గడిపి తన ఆరోగ్యాన్ని కూడా తాను కోల్పోయి ఆ బాబుకు మాటలు రావాలి అని నిరంతరం శ్రమిస్తూ పొద్దున్నే 6 గంటలకి లేచి ఇంటికి కావాల్సిన పరిస్థితులన్నీ సమకూర్చుకొని మళ్ళీ ఆఫీస్కి వెళ్ళి, మళ్ళీ అక్కడ ఆఫీస్ నుంచి మళ్ళీ ఇంటికి వచ్చేటప్పటికి నైట్ 9-8 అయ్యి, మళ్ళీ అక్కడ వీడికి అప్పుడు కావాల్సిన సెషన్స్, ఆ ప్రాక్టీస్ అంతా చేయించి మళ్ళీ తాను ఇంటికి కావాల్సినవన్నీ సమకూర్చి మళ్ళీ తాను నిద్రపోయేటప్పటికి 2-3 అవుతే, ఆ మధ్యలో వాడు మళ్ళీ ఆ పిల్లగాడు లేచి గోల పెడితే మళ్ళీ వాడిని నిద్రపుచ్చి తనకు నిద్ర లేక మళ్ళీ ఎర్లీ మార్నింగ్ ఆఫీస్కి బయలుదేరి ఈ మెట్రోలో ఇంత పెద్ద మహానగరంలో ఆమె పడుతున్న పోరాటం, ఆ ఆరాటం చూసి నాకు ఈ స్టీఫెన్ హాకింగ్ గారు కోసం జేమ్ అనే తన భార్య పడ్డ ఆరాటం నాకు ఇందులో కనపడింది. ఇప్పుడు చెప్పండి, భారతీయ స్త్రీలు గొప్పవాళ్ళ, పాశ్చాత్య స్త్రీలు గొప్పవాళ్ళ అంటే అది ఒక జాతికి, దేశానికి, మతానికి సంబంధించింది కాదు. అది మనిషి మానసిక స్థాయిలో ఉండే నైతికతకి సంబంధించింది. అలా నా ఫ్రెండ్ అంత పోరాట పడుతుంటే నా ఫ్రెండ్తో ఒక్కటే మాట అన్నా నేను, నువ్వు పడ్డ కష్టం, నువ్వు పడ్డ శ్రమ, నువ్వు చేస్తున్న నీ కర్తవ్యం, నువ్వు చేస్తున్న ఈ పోరాటం ఎక్కడికి పోదు. ఖచ్చితంగా నీ ప్రతిఫలం నీకు వస్తుంది. నువ్వు ధైర్యంగా నీ ప్రయత్నం నువ్వు చెయ్యి అని ఒక స్నేహితుడిగా నేను ఆమెకు చెప్పగలిగాను. సో మన జీవితంలో ప్రయత్నం అనేది చాలా గొప్పది. దేవుడు ఉన్నాడా లేడా అనేది పక్కన పెడదాం. దేవుడు ఒక పని ఏదైనా జరిగింది అంటే ఇది నా వల్లే జరిగింది
అని అనుకునే ఆ అహంకారం అనేది మనిషి మీద పడకుండా ఉండటానికి దేవుడు అనే ఒక ఆ చిత్తశుద్ధిని, దేవుడు అనే ఒక నియమాన్ని మనం ఉపయోగించుకోవాలి. కానీ మొత్తం దేవుడితోనే జరుగుతుంది అనుకుంటే మనం మూఢనమ్మకానికి, ఒక చాతకంతనానికి వెళ్ళిపోతాం. సో స్టీఫెన్ హాకింగ్ గారి ఇంట్రడక్షన్లో ఇన్స్పైర్ చేసిన మెయిన్ పర్సన్ జేమ్, తన భార్య గారు. సో మన జీవితాల్లో కూడా మనల్ని అలా ఇన్స్పైర్ చేసి, మనల్ని పుష్ చేసి, మనం ఏదైనా ఇంకా అయిపోయింది మన జీవితం అనుకున్నప్పుడు, లేదు నీ జీవితం అయిపోలేదు, నువ్వు ఇంకా మొదలు పెట్టగలవు, నువ్వు చేయగలవని చేయూతనిచ్చిన వాళ్ళని, భూమి మీద ఇంకా అలాంటి వాళ్ళు బతుకుంటే వాళ్ళని మీరు ఎప్పటికీ వదలొద్దు. వాళ్ళతో మీరు ఒక్క క్షణం గడిపి చనిపోయినా ఆ జీవితం ధన్యం. అసలు నువ్వంటే ఏంటో తెలియని వాళ్ళు, కేవలం స్వార్థం కోసం నీతో మాట్లాడే వాళ్ళతో నువ్వు 100 ఏళ్ళు బతికినా ఆ 100 ఏళ్ళు వ్యర్థం. ఆ 100 ఏళ్ళు వ్యర్థం. ఒక్క క్షణం నీ కోసం బతికిన వ్యక్తుల కోసం నువ్వు బతికి ఈ భూమి మీద నుంచి వెళ్ళిపోయిన ఆ జీవితం చాలా గొప్పది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. సో ఖచ్చితంగా స్టీఫెన్ హాకింగ్ గారి సిరీస్ నేను చేస్తాను. 10 పార్ట్స్ చేస్తాను. 10 సిరీస్ చేద్దాం మనం. సో నేను రాకింగ్ రవి, తెలుగు వాడిని. జై హింద్, జై భారత్.